పవర్ఫుల్ హబ్ సెంటర్, దాని గురించి నేను మాట్లాడతా. రెడీనా? ఎందుకంటే నిన్న రాజమండ్రిలో మొన్న ఈరోజు గుడి విజయవాడలో ఇచ్చిన వాళ్ళు మనం గుంటూరు అని చిన్న చూపు చూడకూడదు. ఒకటే కనబడుతుంది. మిమ్మల్ని ఏమైనా ఏం పేరేంటి? ఎగ్జిక్యూటివ్ మెంబరా? ఎంత వయసు ఎంత? 17? వెరీ గుడ్. పర్లే, యంగ్ అండ్ ఓల్డ్. సోము, వెరీ గుడ్. ఎగ్జిక్యూటివ్ మెంబరా? వెరీ గుడ్. ఇప్పుడు నేను కూర్చుంటాను రూమ్లో వెయిటింగ్. నేను ముందు వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి, లేట్ అయింది. ఎవరు? వెరీ గుడ్. జీ ప్రవీణ్, జీ సోను ఉన్నారు. వెల్కమ్. వీరేంటి? జాయింట్ సెక్రటరీ. వెరీ గుడ్. దత్తు గారు ఉన్నారా? టీ దత్తు. ఆనంద్ పార్లీ. వీరు టైటిల్ ఏంటి? ట్రెజరర్. ఓ, ఫండ్ మేమిచ్చింది కాపాడాలా, మీరు కూడా రేట్ చేయాలి. అది ఆనంద్ ఎక్కడ ఉన్నారు? డాక్టర్ కుమార్ గారు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్. మీరు కదా అది. ఇప్పుడు కమిటీ మెంబర్లు మీరు చదవండి. కుమార్ గారు. చుక్కా వాల్టర్ గారు. వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. ప్రజాశాంతి పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ప్రతి క్యాస్ట్ నుంచి అవన్నీ తీసుకుంటున్నాం, అలాగనమాట. వెరీ గుడ్. దాసరి ప్రభుదాస్ గారు. ప్రభుదాస్ గారు రండి. దాసరి ప్రభుదాస్ గారు. థ్యాంక్ యూ. వీరు కూడా వైస్ ప్రెసిడెంట్. డిఫరెంట్ క్యాస్ట్ కదా? వెరీ గుడ్. మీరు ఎట్లా వచ్చేసండి, ఆ చైర్లు కొంచెం వెనక్కి తీసేయండి. బూసి ప్రసాద్ గారు, సెక్రటరీ. బూసి ప్రసాద్ గారు. మధ్యరాల పోతురాజు గారు. పోతురాజు గారు. ట్రెజరర్. నెక్స్ట్ మెంబర్ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్లు పర్వాలేదండి ఉన్నాయండి, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్సు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ప్రజాశాంతి పార్టీ ఆహ్వానిస్తుంది కార్యవర్గ కమిటీగా. 2, డాక్టర్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు, సెంట్రల్ కార్యవర్గ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబరు. డాక్టర్ కుమార్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రోసే గారు వైస్ ప్రెసిడెంట్, దానమయ్య గారు చీఫ్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, బీజేపీ పార్లమెంట్ మెంబర్. ఎందుకు బీజేపీని విడిచిపెట్టి కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో 31 లక్షలు ఆన్లైన్లో ఎందుకు చేరారు? అర్నాలు. అవినీతి లేని రాజ్యం. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే, అర్థమైపోయింది. ఒకరినొకరు దూషించుకోవడం మీకు తెలుసు. ఒక ఆయన బుక్ రాశారు, చంద్రబాబు నాయుడు గారికి 6 లక్షల కోట్లు అవినీతి డబ్బు ఉందని. ఇంకొక ఆయన బుక్ రాశారు, అదే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 3 లక్షల కోట్లు అవినీతి ఉందని. మరి కేసీఆర్ గారి మీద 9 లక్షల కోట్ల అవినీతి ఉందని ఇన్వెస్టిగేషన్లు అవుతున్నాయి. మరి కాంగ్రెస్ గురించి చెప్పవసరం లేదు. 56 సంవత్సరాలు 56 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు? నేను ఒకటే ప్రశ్న, మనకు వాళ్ళు కావాలా? ఇంతవరకు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాం. మీరు ఇచ్చారు, నేను ఇచ్చాను. కాంగ్రెస్కి నేను మద్దతు ఇచ్చాను, బీజేపీకి నేను మద్దతు ఇచ్చాను, టీడీపీకి నేను మద్దతు ఇచ్చాను, టీఆర్ఎస్ బీఆర్ఎస్కి నేను మద్దతు ఇచ్చాను, అందరికీ మద్దతు ఇచ్చాను, అందరికీ ఆర్థికంగా డబ్బు ఇచ్చాను. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చా. ఎన్జిఓస్ కార్యకర్తల ద్వారా, అందరి ద్వారా సేవ చేశా, పాస్టర్ల ద్వారా, ములనాల ద్వారా. ఏమైంది? నా చేతులు కట్టేశారు.
నా కాలు కట్టేశారు, నా పీకని నరికేయడానికి ప్రయత్నిస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, జైల్లో పెట్టారు, ఎన్నో చేశారు. యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభు చేసిన తప్పేంటి? రోమన్ గవర్నమెంట్ మీద ఉన్న అవినీతిని చూపించడమే, రోమన్ గవర్నమెంట్తో పోరాడమే. నేనే మార్గం అంటాడు ఈయన, నేనే సత్యం అంటాడు, నేనే జీవం అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం రాదని, ఏంటి ఈ అవినీతి అంటాడు. సత్యం చెప్పాడు ఆయన, నేనే మార్గం అనడంలో తప్పులేదు. నేను ఒక హిందువుగా పుట్టి యేసు ప్రభువుని తెలుసుకోవడానికి, రక్షకుడిగా అంగీకరించుకోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభు రక్షకుడని. కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకు? ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు జస్ట్ 5 minutes బ్యాక్ దారిలో ఆగాం తాటి ముంజులు తిందామని. 2 minutes ఒక 5 ముంజులు తిందామంటే ఏటి ఆ జనం? ఆ సెల్ఫీలు తీసుకోబోరికి మీ దగ్గర 10 నిమిషాలు లేటు, అసలు 5:30కి రావాలి. ఎవరికి సెల్ఫీలు ఇవ్వకపోతే అక్కడికక్కడే సార్ మేము డబ్బులు ఇస్తాం సెల్ఫీలు ఇవ్వండి అని. ఇప్పుడు ఫ్రీ సెల్ఫీలు, మెంబర్షిప్ అవ్వండి అంటే అందరూ అక్కడే మెంబర్షిప్ కట్టేస్తాం సార్. నిన్న ఒక ఆయన 10,000, ఈరోజు ఒక ఆయన 30,000. సార్ నేనే పార్టీకి డబ్బులు ఇస్తా. నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. నాకు 42 సంవత్సరాలు ఎవరో ₹1 ఇవ్వలేదు, అందరికి 5 లక్షల కోట్లు నేను ఇచ్చా. అయితే నేను ఒక మాట చెప్పా, ప్రజాశాంతి పార్టీ చారిటీకి నేను ఎంతైనా డబ్బు తెచ్చాను, తేగలను. కానీ చారిటీ డబ్బు, అమెరికన్ డబ్బు, విదేశీ డబ్బు ₹1 పార్టీకి వాడిన పాప మా బీజేపీ బంగారు లక్ష్మణ గారు ప్రెసిడెంట్ 4 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు ₹1,00,000తో. అందుకనే 3 హెలికాప్టర్లో తిరిగినోడిని, 2 747లో తిరిగినోడిని, ఇదే గుంటూరు 3 హెలికాప్టర్లు వచ్చా. TV9 రజనీకాంత్ వచ్చి రోజులన్నీ వెయిట్ చేసి 3 రోజులు మీరు ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఎవడో నాకేం తెలుసు? అరే బాబు, అప్పుడు ముఖ్యమంత్రులకే అపాయింట్మెంట్ లేదు. బాలయోగ్ గారు వచ్చి 3 రోజులు వెయిట్ చేస్తే ఏదో 3 నిమిషాలు కలిసేవాడిని. ఇప్పుడు ప్రతి సర్పంచ్తో మాట్లాడుతున్నా, ప్రతి సర్పంచ్కి ఇదిగో 25 నుంచి 30 వేలు జీతం, మీకు 10-15 లక్షలు అప్పు ఉంటే తీర్చేస్తా, గ్రామానికి ₹1,00,00,000 ఇస్తా. ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా ₹1,00,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? 28,000 గ్రామాలు 2 తెలుగు రాష్ట్రాల్లో, 16,000 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో, 12,000 గ్రామాలు తెలంగాణలో. ఎంతది మొత్తం లెక్క పెట్టుకుంటే? 28,000 కోట్లు. చాలా ఈ దోచుకునే డబ్బు వీళ్ళు ఒక్క రియల్ ఎస్టేట్ అమ్మితే 28,000 కోట్లు ఉంది వీళ్ళ దగ్గర. అలా ఇస్తారా మనకి? ఈ కుటుంబ పాలకులు, ఈ కుల పాలకులు మనకి ఇస్తారా? వాళ్ళ కులానికే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారి కమ్మ క్యాస్ట్కి ఏమైనా చేశారా? రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కులానికి ఏమైనా చేశారా? మన బడుగు బలహీన వర్గాలకి ఏమీ చేయరాదు, వదిలేయండి. ఎందుకంటే నేను ఒక హిందువుడిగా పుట్టి, బీసీగా కాపుగా పుట్టి, బీసీ కులంలో దళితులమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ కులగజ్జి మనకు వద్దు అని 1981 నుంచి నేను ప్రకటిస్తున్నా, జీవిస్తున్నా, పాటిస్తున్నా. వీళ్ళకి ఎంత కులగజ్జి ఉంది నేను చెప్పను, దాని గురించి నేను చెప్పను. వీళ్ళకి కుటుంబ గజ్జి ఎంత ఉందో మీకు బాగా తెలుసు. నా మీద దాడులు చేస్తారట. లోకేష్తో డిబేట్ పెట్టమంటే పోనొద్దు లోకేష్. చంద్రబాబు నాయుడు గారు మీరు పక్కన కూర్చోండి, మీరు ఎప్పుడు నా ముందు నిలబడిన వాళ్ళే 40 సంవత్సరాల నుంచి. లోకేష్ గారిని ఈ పక్కన కూర్చోబెట్టండి, పోను గారు అందాం. ఇంకొక టీడీపీ 10 మంది ఎక్స్పర్ట్లు తీసుకురండి, మీరు 12 మంది, నేను ఒక్కడిని డిబేట్లు అడగండి, మీడియాలో లైవ్లు పెట్టుకోండి. 5 సంవత్సరాలు మీరు క్యాపిటల్ ఎందుకు కట్టలేదు? ఒక క్యాపిటల్ కట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలట. ఒరే బాబు, సీమాంధ్రని మీరు సింగపూర్ చేస్తానన్నారు, దరిద్ర ఆంధ్రాన్ని చేశారు కదా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. 5 లక్షల కోట్లు అప్పు చేశారా లేదా చంద్రబాబు నాయుడు గారు? తెలుగున్నాడు ప్రతి ఒక్కడు అడగండి. బుర్రున్నాడు ఎవడు మరలో ఒక్క టీడీపీకి ఓటేరు. టీడీపీలో అందరూ ప్రజాశాంతి పార్టీలో కలుస్తారు. ఎన్టీ రామారావు ఫాలోవర్స్ అందరూ ప్రజాశాంతి పార్టీలో కలుస్తారు. ఎందుకు? నేను 5 లక్షల కోట్లు ఇచ్చాను ఫ్రీగానే, ఆయన 5 లక్షల కోట్లు అప్పు చేశారు.
ఇప్పుడు బీజేపీ అట ప్రజా దర్బారు పెడతారట, వైఎస్ఆర్సీపీ మీద ఛార్జ్ షీట్లు పెడతారట. ఓ పనికిమాల ఛానల్కి 10 కోట్లు ఇచ్చినట్టుంది. వాడు బ్రేకింగ్ న్యూస్, కొత్త వ్యూహం అట. ఏమిరా బాబు నీ వ్యూహం? జాబులు ఇస్తారట మోదీ గారు, సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తానన్నారే నా మిత్రులు మోదీ గారు. నాకు పాదపూజ చేసిన వాళ్ళు, నాకు సార్లు కప్పారు, నా దగ్గర డబ్బులు అడిగితే తీసుకున్నారు. బీజేపీ కోటేయమని 18 రాష్ట్రాల్లో నేను పర్యటించాను. నన్ను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా బీజేపీ? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా బీజేపీ? క్యాపిటల్ సిటీకి ఏమైనా డబ్బులు ఇచ్చారా బీజేపీ? ఒకటి మాత్రం ఇస్తున్నారు, విషం 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 విషం. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ కొట్టుకు సావండి. వాళ్ళకట వ్యూహం అట, విజయవాడలో కొత్త వ్యూహం అట. చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ మాది 3.5 లక్షల కోట్లు, 3,500 కోట్లకి ఎందుకు అమ్ముతారు మీరు? హైకోర్టులో పిల్లేసి వచ్చా, రేపు లిస్టింగ్ అవ్వాలా, ఆర్గ్యుమెంట్స్ అవ్వాలా. ఇప్పుడే జ్యుడిషియల్ కమిటీ పిలిచారు, వెళ్ళాను. నేను క్వాలిఫైడ్ కాదని ఒక ఆయన అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్వాలిఫైడ్ మీ. ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ హిమ్ February 28th, March 1st, March 3rd. Again I am arguing March 17th. April 10th, I stood before the Honorable Chief Justice of India, Sri Chandrachud ji. I have stood and argued before the Honorable Chief Justice of Telangana, Sri Bhuyan ji, yesterday morning. January 30th, February 3rd, February 6th, February 7th, February 9th, and February 10th, and February 13th. 7 times I am qualified to argue before the Honorable Chief Justice of Telangana, before the Honorable Chief Justice of the highest court of the land, Supreme Court. I didn't call him your Lord because my Lord is Jesus. I am not ashamed of that. I believe in Jesus as my Lord, only one Lord. But I respected the Honorable Chief Justice, most respected sir. With folded hands I said, itla na life lo I never fold my hands and wish anybody, but I did that before the Honorable Chief Justices. Today before the judiciary, I am tomorrow going to address the press. If they disqualify me, I will declare a hunger strike. How am I disqualified? What makes you think I am disqualified? I have every right under the Constitution to argue before the Honorable Chief Justice of Andhra Pradesh. What is my pill today? What is my pill today? Please allow me to bring funds from other countries to donate to steel plant, to save steel plant. Please make the steel plant employees and farmers who donated the land 44,000 as part owners of the steel plant, because they have given their lives, 32 of them dead. 70 have declared hunger strike. They fought, and then the Prime Minister Indira Gandhi, I had the privilege of meeting her in 1983 in Odisha, Koraput. The first Prime Minister of India, I blessed. Then thereafter 8 other Prime Ministers. Today Modi ji, I respect and I bless. Before that Manmohan Singh ji, Chandrasekhar ji, Deva Gowda ji, Vajpayee ji, PV Narasimha Rao ji, Rajiv Gandhi ji, all of them. Why? I love my country. I have come here to save the country. I have come here to save the country. అందుకని ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే, తమ్ముళ్ళు, సిస్టర్ ఈజ్ సిట్టింగ్ హియర్, 7569441275 గ్రూపులు క్రియేట్ చేయండి. 7569441275. మన పార్టీని మనం గెలిపించుకుందాం. ప్రతి ఒక్కరూ నేను అభివృద్ధి చేయగలను అన్నవారందరూ. సురేంద్రజీ, అవర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ప్లీజ్ కమ్ హియర్. సురేంద్ర గారు రండి. చాలా కష్టపడి పారామిలిటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ, 20 lakh పారామిలిటరీ మెంబర్స్ జాయిన్డ్. ప్రజాశాంతి పార్టీ లీడర్షిప్ జాయిన్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ సెక్రటరీ గారు సురేంద్ర గారు, అట్లాగే కూర్చోండి, దగ్గరండి. మన ప్రజాశాంతి పార్టీ 2 రాష్ట్రాలకి
స్టేట్ సెక్రటరీగా, జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా. ఎందుకు ఎంతమంది వైస్ ప్రెసిడెంట్ అంటారే? ప్రతి కులం నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్. డీజీపీ సాంగ్లియానా గారు ఐపీఎస్ వైస్ ప్రెసిడెంట్, రోషే గారు ఐఏఎస్ వైస్ ప్రెసిడెంట్, మన చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు దేవుడి దగ్గర ఉన్నారు ఇప్పుడు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వైస్ ప్రెసిడెంట్. 120 ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అని అంటారు. ఒక మూర్ఖుడు అంటాడు ఈయనే అన్ని అని. మరి బాబు, నాకు 31 లక్ష మంది మెంబర్స్ ఉన్నారు, వీళ్ళతో మీరు మాట్లాడండి, ఒక్కొక్కరు ఇంటర్వ్యూలు తీసుకోండి. నాకంటే అందరూ బాగా మాట్లాడతారు. డాక్టర్ కుమార్ గారితో మాట్లాడిస్తా, గౌడ్ గారితో మాట్లాడిస్తా, మన తెలంగాణ స్టేట్ లీడర్ ఇక్కడ లేరు, సురేంద్ర గారితో మాట్లాడిస్తా. మాట్లాడండి, ఎంత చక్కగా వారు మాట్లాడతారు. అంటే మా బడుగు బలహీన వర్గాలకి మాటలు రావా? మీ దగ్గర డబ్బు ఉందని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మాట్లాడతారా? నా ఒక్కడితో ఒక్కడినైనా డిబేట్ పెట్టమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి టు డిబేట్ విత్ మీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ దే వాంట్, ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. వాళ్ళు ఒరియాలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా, ఇంగ్లీష్లో మాట్లాడతారా, హిందీలో డిబేట్ చేస్తారా? కమా, లేదా ఫారిన్ కంట్రీ స్పానిష్లో డిబేట్ చేస్తారా? ద కంట్రీ ఈజ్ సఫరింగ్, ఎకానమీ ఈజ్ డెడ్, డెమోక్రసీ ఈజ్ డైయింగ్, సెక్యులరిజం ఈజ్ సఫరింగ్, and the poor are becoming poorer, the Adanis are becoming richer. Gangavaram port cost worth 17,000 crore. They sold it for 600 crore at the cost of 3%. Who is questioning? If TDP questions, they will put Chandrababu Naidu in prison for all his illegal activities. Jagan Mohan Reddy garu is surviving. I don't want to slap him or blast him because I have compassion on him. Young immature man became the chief minister and giving wrong advice. He is not allowing me to bring investment. If the honorable chief minister invites me, today I will meet, tomorrow I will meet, I will bring the fund. Otherwise he will lose his credibility. Chandrababu Naidu garu 5 లక్షల కోట్లు అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరు తీర్చుతాడు అప్పు? పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేస్తే అప్పులు తీరుతాయా? ఏదో నార్త్ ఇండియాలో, ఆస్ట్రేలియాలో మూవీలు తీస్తే అప్పులు తీరుతాయా? 10 కోట్లు 20 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి 10 కోట్లు ఇస్తున్నారే, ఆ 10 కోట్లు ప్రజాశాంతి పార్టీకి ఇవ్వండి. కూర్చున్న వాళ్ళందరూ ఎందుకు? నేను లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, కానీ విదేశీ డబ్బు రాజకీయాలకి రూపాయి వాడకూడదు. అంటే కేవలం భారతీయులే మెంబర్స్ అవ్వాలి, భారతీయులే డబ్బు ఇవ్వాలి. అదొకటే నాకు వీక్నెస్. మీరు నన్ను కోరుకుంటున్నారా? చూసారా, ఆయన నమో అని మంచి పాట పెట్టుకున్నారు. మీరు కూడా నమోలు కూడా నమో మోదీకి కాదు, ప్రజాశాంతి పార్టీకి డొనేట్ చేయండి. మరోసారి నెంబర్ ఇస్తా, 7569441275. ఇందాక ఒక ఆయన ఆఫీసర్, సార్ నా పేరు చెప్పకండి, నేను ₹1,00,000 ఇస్తానన్నాను. మీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా, 10 మంది ఏంటి సార్, 100 మంది ఉన్నాం, మిమ్మల్ని సీక్రెట్గా కలుస్తాం అని ఒక ఆయన ఆల్రెడీ వచ్చేసి, చెప్పకూడదు నిన్నే, మరి సీక్రెట్గా వద్దు, డబ్బులు ఎవరితోనైనా డిపాజిట్ చేయించండి, అది లీగల్. మీరు నన్ను కలిసినా కలపపోయినా ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు దేశ రక్షకులుగా డిక్లేర్ చేస్తా. ఎందుకు? డబ్బులు కావాలా పార్టీకి? వద్దా? చెప్పండి, కావాలా వద్దా? విదేశీ డబ్బు వాడకూడదు. ఇప్పుడు వరకు నేను అది చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు? 4 సంవత్సరాల నుంచి మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నా. 42 సంవత్సరాలు నేను 5 లక్షల కోట్లు డొనేట్ చేశా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుక్కుంటే ఇచ్చా, ఇదే కేసీఆర్ గారు అడుక్కుంటే ఇచ్చా, ఇదే మోదీ గారు అడుక్కుంటే ఇచ్చా, ఇదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి అడుక్కుంటే ఇచ్చా, అందరికీ ఇచ్చా. స్టాలిన్కి ఇవ్వలేదా? వాళ్ళ ఫాదర్కి. జయలలితకి ఇవ్వలేదా? నవీన్ పట్నాయక్ ఇవ్వలేదా? అందరికీ ఇచ్చా. మీకు అవన్నీ తెలుసు నేను ఇచ్చానని. నేను ఎప్పుడు తీసుకోలే. గుంటూరులో 92, 99, 2001 ఇన్ని మీటింగులు పెట్టా, పెద్ద శాంతి సభలు. ఎప్పుడైనా రూపాయి తీసుకున్నానా? మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను? సిగ్గులేదు నాకు. మీ కొరకు కమిటీల్లో డబ్బులు రేయండి, నాకెందుకు సిగ్గు? నేను తప్పు చేస్తే నాకు రూపాయి అవసరం లే. దేవుడు నాకు లక్షల కోట్లు చారిటీలు ఇచ్చాడు. అవన్నీ ₹1,00,000 లేకుండా, నా భార్య, నా పిల్లలు, నా మనవలకి ₹1,00,000 ఆస్తి లేకుండా 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను ఈజీగా. ఈరోజు సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిల్లు వేసాను.
స్టీల్ ప్లాంట్కి ముందు 4,000 కోట్లు కావాలి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీరు డైరెక్షన్ ఇవ్వండి. యువర్ ఆనర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ టు గ్రాంట్ మీ 5 minutes tomorrow to argue my matter, to beg you, request you to give a direction to the national government of India. For what? To hold the privatization of the steel plant, to allow me to bring the necessary funds directly to the designated account of the central government. Still central government can continue. Still the 44,000 employees can continue. Still the steel plant can continue under its own ownership. But don't sell to Adani for 1% of the cost of what it's worth, 3.5 lakh crore. Because I bought an acre land in 1993, Visakhapatnam, which is 200 crore today. I only paid 1 crore rupees. So the steel plant is worth about 3.5 lakh crore, if not 4 lakh crore. And if you want to sell it to the American donors and designated billionaires and trillionaires. They will give 3.5 lakh crore. So all the 44,000 families, 44,000 families I said, that including 27,000 employees, both contract and regular employees, and the 16,000 families who have donated the land, 33,000 acres. If they don't give me permission, I will declare the hunger strike. Steel plant విరోధులు అప్పుడే కాల్స్ వెళ్ళిపోయాట వాళ్ళకి. ఎవరికి? ఒరే ఒక రాజకీయ నాయకుడు, రేపు పేరు చెప్తా, పాల్గారిని అలౌ చేయకుండా డిబేట్ చేయడు. సుప్రీంకోర్టు అలౌ చేసింది, తెలంగాణ హైకోర్టు అలౌ చేసింది. నేను పుట్టి పెరిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు నేను ఆర్గ్యూ చేస్తానంటే మీరు అలౌ చేయకపోతే అది వార్ డిక్లేరా కాదా? హంగర్ స్ట్రైక్ చేస్తానా చేయనా? పోరాడతావా పోరాడవా? విశాఖ ఉక్కు ఆంధ్రలో మాకెందుకు అంటారా? మీరేమనరు? మీడియా మిత్రులనా? మీకు హక్కు లేదా? ఉంది. మీడియా ద్వారే ఈ దేశం బాగుపడుతుంది. కేవలం పైన దేవుడు, కిందని ప్రజలు మీడియా ద్వారా రీచ్ అవ్వబట్టే చేతులు జోడించి అందరికీ వందనాలు చెప్తున్నా. మీడియా మిత్రులకి, మీడియా ఓనర్స్కి. ఏ రోజు మీడియా పోయిందో జ్యుడిషియరీ ఉండదు, డెమోక్రసీ ఉండదు, సెక్యులరిజం ఉండదు. ప్రతి మీడియా మిత్రుల కుటుంబానికి డబుల్ బెడ్రూమ్. కేసీఆర్ ఏం కట్ల, చంద్రబాబు నాయుడు కట్ల, మోదీ అసలే కట్ల. నేను కట్టి చూపిస్తా. ఎందుకు? మీడియా బాగుపడాల. ఈరోజు నా దగ్గర లేవు కట్టడానికి, ఉన్నాయి డబ్బులు విదేశీలో కావాల్సినంత. నేను ఇవ్వరా అంటే $1 బిలియన్. ఇప్పుడు అడిగారు జ్యుడిషియరీ, సెంట్రల్ జ్యుడిషియరీ వాళ్ళు, మీకు 8,000 కోట్లు ఎలా తెస్తారని. ఓరు బాబోయ్, నా ఇక్రిసెట్ ల్యాండ్ 16,000 కోట్లు, అమ్మడానికి పర్మిషన్ ఇవ్వండి, అమ్మేసి నేనే స్టీల్ ప్లాంట్కి 4,000 కోట్లు వితిన్ 2 days ఇస్తా, పర్మిషన్ ఇవ్వండి. నేను పుట్టిందే మీ కొరకు, నాకెందుకు డబ్బులు? 98లో ఒక టీడీపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే కొన్న సూట్ ఇది. 98లో ఎక్కడ నిడదవోలు ప్రక్కని తాడిపల్లిగూడెం అని ఉంది. పెద్ద సభలో మీటింగ్ పెట్టా. ఏంటి సార్ వేసిన సూట్లే మీరు వేసుకుంటారని ఒక ఎమ్మెల్యే 4 సూట్లు కొనిశాడు. నేను సూట్లు వేయడం మానేసా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళడానికి పనికొచ్చింది. 98లో కొన్న సూట్. అందరూ నేను ఇలా సూట్ కావాలరా అంటే, జున్ను కావాలంటే 1,00,000 మంది జున్నులు తెచ్చేస్తారు, సూట్ కావాలంటే 100,000 మంది సూట్లు తెచ్చేస్తారు. నాకెందుకు సూట్లు బూట్లు? నాకు కావాల్సిందేటి రాజ్యాధికారం. మనకు కావాల్సిందేటి రాజ్యాధికారం. నేను పెడతా అందరికీ, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తా. నిరుద్యోగులారా 100 రూపాయలు కట్టి మెంబర్షిప్ అయిపోండి. ఒక్క అవకాశం ప్రజాశాంతి పార్టీకి, మన పార్టీకి మీరు ఇచ్చుకోండి. గుంటూరులో ఉన్న ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మినిమం ఒక జిల్లాకు ఒకటి, నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ కడతా. ఎందుకు? ఉచిత వైద్యం. రాసుకోండి రిపోర్టర్స్. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ఇస్తా గుంటూరు జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి. అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చినోడిని 28 కోట్లు 28,000 గ్రామాలకు ఇవ్వలేనా? అధికారం వస్తే వీళ్ళు నేను లెటర్ అడగవసరం లేదు కదా. ప్రతి వారికి ఉచిత విద్య, KG to PG. ఇప్పటికి 3,10,000 మందికి ఇచ్చాను. ఒక స్టూడెంట్కి ఉద్యోగం ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే 17 సంవత్సరాలు 17 లక్షల రూపాయలు రికార్డెడ్గా ఇచ్చా. రైతులకు రుణమాఫీ. ఎందుకు?
450 రైతుల ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉన్నవారు 70% రైతులు. ఎందుకు నాతో జాయిన్ అయ్యారు ప్రజాశాంతి పార్టీలో? ఎందుకు రాకేష్ టికెట్ గారు 450 ఆర్గనైజేషన్ 2021 మార్చి 18 తెలంగాణ ఆంధ్రభవన్లో ఎందుకు చేరారు? కేసీఆర్ డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసేసుకున్నాడట. అలాగే వెళ్ళారు, డబ్బులు తీసుకుని వీళ్ళకి వచ్చారు, మళ్ళీ నాతో జాయిన్ అయిపోయారు. ఎందుకు? అరే బాబు, ఇవాళ 3000 5000 ఓటుకి ఇస్తారు ఈ రాజకీయ నాయకులు. పాల్గారు వస్తే అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత విద్య, కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ప్రతి నియోజకవర్గానికి. ఎవడైనా క్యాపిటల్ కట్టగలిగారు? ఇప్పుడు ఉన్నోళ్ళు కట్టగలిగారా? 13 జిల్లాలని 26 జిల్లాలు చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాపిటల్ కడతానన్నారు ఒక్క సంవత్సరంలో. గుర్తుంది కదా మనకి, 5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, దోచుకున్న భూములు దాచుకోవడానికి నన్ను అట చంపిస్తారట. నాలాంటి కేఏ పాలు ఎంతమంది ఉన్నారు అసలు మీకు తెలుసా? నేను కేఏ పాలను కాదో మీకు తెలుసా? అసలు ఒరిజినల్ కేఏ పాలు దిగడా? నాతో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు. హీ దట్ ఈస్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. ఐ డోంట్ ఫియర్ డెత్, డెత్ ఫియర్స్ మీ. అరెస్ట్ అయ్యాను, 107 రోజులు జైల్లో పెట్టారు. చక్కని బుక్కులు రాశా, డాక్యుమెంటరీస్ చేస్తున్నాం, ప్రిజన్ బ్రేక్ అని మూవీ రిలీజ్ చేస్తున్నాం. నేను చిత్రహింసలు పెడుతున్నారు నన్ను. ఎందుకు? తెలంగాణలో 67 నుంచి 82% నన్ను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా. మాకు కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, కవిత వద్దు, హరీష్ రావు వద్దు. చూశారు కదా పోలీసు, మీ ఛానల్సే అక్కడ ఉన్నాయని, ఈ ఛానల్సే. పాల్గారు మాట ఎవరు వింటారు? TV9, TV5, NTV, ABN అన్ని ఛానళ్ళు తీసి 91% ఎవరు నమ్ముతారు? 91%. ఓట్లు ఎంతమంది వేస్తారు? దిగిపోయింది 60% అట. 68, 30 వేసినా ఒకటే మనకే గెలుపు. అలాగని పాస్ మార్క్ వద్దు మనకు 35. హై ఫస్ట్ క్లాస్ ట్రై చేద్దాం. 100కి 99% ఓట్లేసి 175 ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా. కేజ్రీవాల్కి 67 ఇచ్చారే 70లో, ఢిల్లీలో 117లో 92 ఇచ్చారే, పంజాబ్లో లాస్ట్ ఇయర్. ఏం మనం వారికంటే తెలివి తక్కువ వాళ్ళమా? మీరు ఓట్లు వేసుకోండి, నేను నోట్లు తీసుకొస్తా, నేను అభివృద్ధి చేస్తా. ఈ కుటుంబ పాలన మనకొద్దు, ఈ కుల పాలన మనకొద్దు, ఈ అవినీతి పాలన మనకొద్దు. అంబేద్కర్ పుట్టినరోజుని ఓపెన్ చేయమని ఏప్రిల్ 14ని పిల్లేసా. ఫిబ్రవరి 17ని కేసీఆర్ గారిని పుట్టినరోజు వద్దని ఆపేశారు. 6 సార్లు ఆర్గ్యూ చేశా, గెలిచా. కామారెడ్డి రైతుల కొరకు పిల్లేసా, గెలిచా తెలంగాణ. సుమోటో ఇచ్చి డీజీపీకి గవర్నమెంట్ సెక్యూరిటీ ఏమని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఓట్లే. ఈయనకి తిరట్లేదట, దారిలో ఎన్కౌంటర్ చేయించేద్దామని. ఒరిజినల్ కేఏ పాల్ మీకు దొరకడు. దిగుతాడు ఆయన, ఎలక్షన్ల తర్వాత దిగుతాడు. మళ్ళా 7477లో దిగుతాడు, మళ్ళా హెలికాప్టర్లో దిగుతాడు. ఒక్క ప్రజలే. ఇప్పుడు మన పాలన మనం చేసుకుందాం. మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కరూ 100 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ అమ్మనండి, లేని వారు 10 రూపాయలు కట్టి చేయమనండి చాలు. దేశ రక్షకులుగా చేరుదామన్న వాళ్ళు 1,00,000 రూపాయలు పార్టీకి డొనేట్ చేయండి. రాష్ట్ర రక్షకులుగా చేరుదామన్న వాళ్ళు 10,000 రూపాయలు పార్టీకి డొనేట్ చేయండి. నాకు రూపాయి వద్దు, అది మీ జిల్లాలోనే మీ నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టుకోండి. నాకు ఒక్క రూపాయి వద్దు. దేవుడు నాకు 1,00,000 కోట్లు ఇచ్చాడు, నా డబ్బు రిలీజ్ అయిపోతుంది. చక్కగా 2 రాష్ట్రాల్ని 2 కన్నుల్లో చూసుకుంటాం. పెద్దలందరూ జాయిన్ అయిపోతున్నారు IAS IPSలు. చదువు లేని వాళ్ళు 300కి 3000కి అమ్ముడుపోకుండా, మీరు ప్రతి ఇంట్లో 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ యంగ్ అబ్బాయి, బాబు నీ పేరు చెప్పు, నువ్వే ఆ ఫోటో తీస్తుంది, నువ్వే, నీ పేరేంటి? సువర్ణ బాబు. ఎంత చక్కని లుక్ ఇచ్చాడు ఆ సువర్ణ బాబుకి దేవుడు, ఎక్కడి నుంచి వచ్చాడో కానీ. ఒరే బాబు, నువ్వెందుకు కేజ్రీవాల్ నీలాంటి వాళ్ళే ఎమ్మెల్యేలు చేశాడు. ప్రకాష్ కార్పొరేటర్ చేశాడా? అయితే నీకు అది చేశాడు, ట్రై. ఓ అవసరంలే. 10 జనసేన మర్చి చేసి, జనసేన ఇంకెందుకు జనసేన? నేను వచ్చిన తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్, నీకు సెంట్రల్ మినిస్టర్ కావాలా తమ్ముడు? నేను అమిత్ షా గారితో చెప్తే ఈరోజు ఇస్తాను. లేదు, నీకు సెంట్రల్ మినిస్టర్ కావాలా? పవన్ కళ్యాణ్ తమ్ముడు బాబు
ఇది ఆలకించే నీకు పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావాలా 5గురికి ఇప్పించా. నువ్వెళ్ళి అమిత్ షా ముందు ఎందుకు అలా వెయిట్ చేస్తుంటావు? ఆయన మన కొరకు వెయిట్ చేస్తుంటావు, ఆయన కొరకు వెయిట్ చేస్తాం. వాళ్ళు ఇస్తావు అటు రోడ్ మ్యాప్ వీళ్ళకి. ఏడిది క్రైస్తవులందరినీ చంపండి, మహమ్మదీలందరినీ చంపండి, క్రైస్తవులు మహమ్మదీలు హిందువుల మధ్య గొడవలు పెట్టండి, చిచ్చులు పెట్టండి. వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏంటి? బీజేపీలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏంటి? చీ చీ అని చెప్పి 2014లో బయటకు వచ్చి 2019లో బీఎస్పీలు సిపిఐ సిపిఎంలు మంచి పార్టీలతో చేరావు. మళ్ళా నువ్వు బీజేపీతో పొత్తులేంటి? నీకు 10,000 కోట్లు 10,000 కోట్లు ఆఫర్ ఇచ్చారా? అంతకన్నా ఎక్కువ ఇస్తా, 6 నెలలు ఆగు. మందే రాజ్యాధికారులు జేడీ లక్ష్మీనారాయణ గారే ప్రజాశాంతి పార్టీలో చేరిపోవడానికి ఆహ్వానం ఇచ్చాం. చక్కగా మీరు తప్ప నేనెవరితో చేరుతానండి? బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీలో ఆర్డర్ ఇచ్చారు, జనసేనను వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు జనసేనని? ఈ పార్టీకి స్టెబిలిటీ లేదు, 10 పార్టీలుగా మారారు. ముందు ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్లో విలీనం, తర్వాత జనసేన పెట్టారు. బాగుంది, తమ్ముడు జనసేన పెట్టాడని సంతోషించాను. కానీ మళ్ళీ 2014లో టీడీపీ బీజేపీకి అలయన్స్, మళ్ళీ వాళ్ళని తిట్టి బయటకు వచ్చి 2019లో సిపిఐ సిపిఎం బీఎస్పీ బాగుందిరా బాబు, కొంచెం గుణం మారింది అనుకో. మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ బీజేపీ అలయన్స్, 9 అవతారం. పోనీ అవన్నీ పోగా ఇప్పుడు 10 అవతారం ఎత్తుతున్నాడు టీడీపీ అట. చంద్రబాబు నాయుడుకి ముసలైపోయాడు, ఇంకెందుకు రాజకీయం ఆయనకి? నీకు కూడా టికెట్ కావాలంటే ఈ కొడుకు పేరేటి ఇందాక చెప్పాను, లోకేష్, మీకు కూడా టికెట్ ఇస్తాం. ఒరేయ్ బుద్ధున్నాడు ఎవడు? టీడీపీకి 1 సీటైనా మళ్ళీ వస్తుందా? 4 సంవత్సరాలు రాత్రి పగలు ఎందుకు తిరుగుతున్నాను? వైఎస్ఆర్సీపీకి 151 ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చాం, మరొద్దు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మనతో జాయిన్ అయిపోండి, టీడీపీ వాళ్ళందరూ జాయిన్ అయిపోండి, జనసేన వాళ్ళందరూ డొనేషన్లు పంపండి, తమ్ముడు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతాడు. జాయిన్ అవ్వకపోతే 10 అవతారాలు అని పేరు పెడదాం. చక్కని మూవీలు అమెరికాలో చేయిస్తా, నీకెందుకు ఆస్ట్రేలియా? అమెరికా పంపిస్తాను తమ్ముడు నిన్ను. నేను అమెరికాలో కింగ్, మీకు తెలుసు. నేను లాస్ట్ వీక్ వచ్చాను, 10 రోజులు అయింది. మరలా అమెరికా 5 రోజులు వెళ్ళి ట్రంప్ని జైల్లో పెట్టించిన బుక్ మీరు చూశారు కదా. ఇవన్నీ నన్ను కొందరు జోకర్లా చూపిస్తారు. జోకర్లు ఎందుకు? కొందరు జోకర్లు కనుక జోకర్లా చూపిస్తారు. I can debate with anybody whether it is Prime Minister Modi ji or Rahul Gandhi ji. What have the Congress party done in 56 years while borrowing money? China has loaned money to 71 countries. We are borrowing money from 71 countries. Congress party has ruined this country. That's why we supported BJP. BJP has destroyed this country completely, worse than any other party. Ante ఇక్కడ చూసిన వాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారు. వీళ్ళు రిపోర్టర్లో కారో కానీ అందరూ యాక్టర్లాగా ఉన్నారు. అంటే ఎంత లుక్ నాకంటే మీ 7,000 గ్రామాల్లో 7,000 గ్రామాల్లో ఆల్రెడీ విలేజ్ లెవెల్ కమిటీలు మేము ఫార్మ్ చేస్తున్నాం, దాదాపు 60%. ఆంధ్రప్రదేశ్ 16,000 గ్రామాల్లో దాదాపు ఒక 40 to 45% విలేజ్ కమిటీలు. ఎందుకంటే విలేజ్లో ముఖ్యులు ఎవరు? సర్పంచులు. ప్రస్తుతం కొందరు ఇండిపెండెంటు, కొందరు వైఎస్ఆర్సీపీ, కొందరు టీడీపీలో ఉన్నారు. అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. కారణం ఏంటి దానికి? 2 రాష్ట్రాల్లో వారికి ఆర్థికంగా ఎక్కడ ఆర్థిక సహాయం అందట్లేదు. ఎమ్మెల్యే ఒక్కసారి మీరు ఎంపీ అయితే లైఫ్ లాంగ్ మీకు ఫస్ట్ క్లాస్ టికెట్లు, ఏసీలు ఇవిని. మరి గ్రామాభివృద్ధి కొరకు ప్రాణం పెడుతున్న సర్పంచులకి కనీసం జీతం లేదు, అప్పులు చేసుకుంటే అప్పులు తీర్చడం లేదు, కనీసం అభివృద్ధి చేయడానికి వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు. నేను ఒక విలేజ్ బాయ్గా బొగ్గులేరుకునేవాడిని పైకి వచ్చాను కనుక నాకు గ్రామ సమస్యలు తెలుసు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏదీ తెలియదు. ఎందుకు? ఆయన ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు కష్టపడి స్థాపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి ఇన్హెరిట్ చేసుకున్నాడు. అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంకా కొడుక ఎక్కడ అమెరికాలో పుట్టాడో ఎక్కడ తిరుగుతున్నాడో ఆయనకే తెలియదు. ఏం మాట్లాడతారు వీళ్ళు? మాదే గ్రామ స్థాయిలో ఉన్న కమిటీలండి.
31 లక్షల మంది ఉన్నారండి ఇప్పుడు అఫీషియల్గా జాయిన్ అయిన వారు 28,000 గ్రామాల్లో. ప్రతి కులము నుండి మీకు ఇప్పుడు మీరు చూసిన తర్వాత అర్థం చేసుకుంటుంటారు ఎందుకు నేను ఇక్కడ వీరిని అనౌన్స్ చేస్తున్నానంటే 30 రోజుల్లో ఇప్పుడున్నవారు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, జిల్లా స్థాయిలో ఉన్నారు నియోజకవర్గం వాళ్ళు మండలంలో ఉన్న వాళ్ళు 20-30 గ్రామాలు ఉంటాయి. గ్రామం ఓ నియోజకవర్గానికి 100-120 గ్రామాలు. ఈ గ్రామ లెవెల్లో కమిటీలు 30 రోజుల నుంచి 60 రోజులు కంప్లీట్ అవుతుందండి. రెండోది జూన్ ఎండింగ్ కల్లా, వీలైతే మే ఎండింగ్లోనే అన్ని ఆఫీసులు కంప్లీట్ అయిపోతాయి. జిల్లా స్థాయి కమిటీలు ఆఫీసులు. ఇంకా 1 ఇయర్ ఎలక్షన్ ఉంది. మీరు అర్థం చేసుకోండి. ఇంకా మేము ఇప్పుడే ఇలా ఉన్నామంటే ఓ 2 నెలలు ఎలాగుంటుందో అర్థమైపోయి ఉంటుంది మీకు. Sir, my kingdom is not of this world అని Lord Jesus అన్నారు. Do you follow Jesus? Very well. Jesus. Follow Jesus. Lord Jesus did not fight with Roman kingdom. Oh, you are. The people who crucified Lord Jesus is Jews and the scribes and Pharisees. So why you want to choose the political way to bring redemption to the people of Andhra Pradesh? Very good question. What is your name? My name is Dr. Bharat. Please be seated. You are a reporter? No. This is time for press, but with your permission, I will answer that if press gives the permission. ఎందుకంటే ఇది ప్రెస్ మీట్, ఓన్లీ ప్రెస్ వాళ్ళకే క్వశ్చన్స్. బట్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క 30 సెకండ్స్లో ఆయనకి ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇసుడు కాల్స్ కూడా వాళ్ళకి లక్షల్లో వచ్చినట్ట, పబ్లిక్ ప్రజలు కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతున్నారు. అవును. ఎందుకు 4 లక్షల కోట్లు అప్పు చేసినందుక? ఫస్ట్ క్వశ్చన్. ఆదరణ ఎందుకు పెరిగింది? 4 స్పెషల్ స్టేటస్ తేగలిగినందుక, స్పెషల్ ప్యాకేజీ తేగలిగినందుక, క్యాపిటల్ సిటీలు కట్టినందుక, దేనికి కడింది? వీ డోంట్ వాంట్ మేక్ ఏ స్టేట్మెంట్. ఎందుకు పెరుగుతుంది? ఎవరు డప్పాలు కొట్టుకుంటారు, ప్రజలే తీర్పును. నాకు ఒకటే ప్రాబ్లం ఇప్పుడు వరకును. ఏంటో ప్రాబ్లం? రోజు ఈయన ఉండరు అని 2019 దాకా నాకు చెడ్డ పేరు ఉండేది. 2019లో మొట్టమొదట నేను ఒక్కడనే ఉన్నాను ప్రతి సమస్యలో. మీరు చూసుకోండి. కమ్మరాజ్యంలో కడపరెడ్లని ఒక యూస్లెస్ ఇడియట్ ఒక డైరెక్టర్ మూవీ తీశాడు. 2 కులాల మధ్య చిచ్చు పెట్టి 200 కోట్లు సంపాదిద్దామని. సినిమా ఆఫీసర్నా లేదా కోర్టుకెళ్ళి? నా ఫైట్ ఎలాగుంటుందంటే లెజిస్టిక్లీ, లీగల్లీ, ప్రాపర్లీ, స్ట్రాటజిక్ వే. అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ మన పార్టీలో చేరుతున్నారు, అన్ని పార్టీలు విడిచిపెట్టేసి. సో అప్పటి నుండి ఇప్పుడు వరకు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏమడిగాను ఇవాళ ఫైల్ చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ నేను మొట్టమొదటి ఫైల్ చేశాను. ఆ నా లాయరే జేడీ లక్ష్మీనారాయణ గారికి హెల్ప్ చేశారు ఫైల్ చేయడానికి. అప్పుడేమన్నారు? అయ్యో ఈజ్ ఇన్ అమెరికన్ సిటిజన్ అని. మీ మీడియా వాళ్ళకి మరోసారి చూపించడానికి తీసుకొచ్చా పాకెట్లో. నేను అమెరికన్ సిటిజన్ కాదు, నేను ఇండియన్ సిటిజన్ అని. ఒక కంట్రీలోనే నేను సిటిజన్ని. ఇదే నా పాస్పోర్ట్ నెంబర్తో. అమెరికాలో ఓన్లీ గ్రీన్ కార్డ్ని అప్పుడప్పుడు వెళ్ళడానికి. నేను ఎందుకు వచ్చాను? ఇన్ని లక్షల కోట్లు వదులుకొని. ఈ లక్షల కోట్లు దోచుకోవడం వచ్చు, దాచుకోవడం వచ్చు, అవినీతి చేయడం వచ్చు. యేసు ప్రభు ఒక మాట అన్నారు. బాబు అబ్బాయి, చిన్న అబ్బాయి, నేను జవాబు చెప్పాలి కనుక చెప్తున్నా ఒకే ఒక సెకండ్లో. దేవుడు రాజ్యాధికారం నా మీద పెట్టాడు అని. రాజ్యాధికారం భారం. యథా ప్రజా తదా, యథా గురు తదా శిష్య, యథా రాజా తదా ప్రజా. ఈరోజు 120 మంది దైవజనులు నాలాంటి వారు దేశానికి ప్రెసిడెంట్లు, ట్రంప్ లాంటి వాళ్ళు, బైడెన్ లాంటి వాళ్ళు, దైవజనులు, చిన్న చిన్న పాస్టర్లు అమెరికాకి అధ్యక్షులు అయ్యారు, బిల్ క్లింటన్ లాంటి వారు. ఎందుకంటే నీతి పరులు నీతి చేస్తారు. 56 దేశాల్లో ముస్లిం లీడర్స్, అందులో మౌలానాస్, ప్రెసిడెంట్స్ చాలామంది. ఎందుకు? నీతి చేయడం కొరకు. మన దేశంలో ఎవరు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు? కొన్ని వేల మంది మర్డర్ చేస్తే నువ్వు ముఖ్యమంత్రులువి, కొన్ని వేల మందిని మర్డర్ చేస్తే నువ్వు ప్రధానమంత్రులువి, కొన్ని లక్షల కోట్లు దోచుకుంటే సెంట్రల్ మినిస్టర్లువి, 1000 కోట్లు దోచుకుంటే మినిస్టర్లువి, 100 కోట్లు భూములు కబ్జాలు చేస్తే ఎమ్మెల్యేలువి. నేను అందరికీ డొనేట్ చేశాను. పాపం చిన్నపిల్లలు, అమాయకులు, తెలియని వారు ప్రేమతో
అంటే ప్రేమతో మీకెందుకు రాజకీయం అంటారు. వాళ్ళకి తెలీదు. దేవుడు నన్ను రాజకీయాల్లో 81లో పిలిచాడు. నేను సువార్త చేయకముందు 81లో కాలేజీ వైస్ చైర్మన్ని, నర్సీపట్నం కాలేజీలో వైస్ చైర్మన్ని. ఎందుకంటే ఆమె పొలిటికల్ అడ్వైజర్, ఆమె ఎకనామిస్ట్, ఆమె స్ట్రాటజిస్ట్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 8 different fields, not just in politics alone. I know how to solve the problems, political problems, financial problems, economic problems, caste problems. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్నది అది తప్ప కాదా? ఖమ్మం రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడట. జగన్మోహన్ రెడ్డి ఆయన రెడ్డిగా పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు గారు కమ్మగా పుట్టడం తప్ప ఎందుకు పర్సనల్ అటాక్స్? చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎప్పుడైనా పర్సనల్ అటాక్ చేశానా? జగన్మోహన్ రెడ్డి గారి మీద, మోదీ గారి మీద పాలసీ అటాక్స్ చేస్తా. మోదీ గారు మీరు 2 కోట్లు జాబ్స్ ఇస్తామన్నారు, సంవత్సరానికి 20 కోట్లు. ఏవి? చంద్రబాబు నాయుడు గారు మీరు సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు. సీమలు కారిపోయి నాశనం అయిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, పార్లమెంట్ని కదిపేస్తానన్నారు. పాపం ఏమీ చేయలేకపోయారు. నాకు వాళ్ళకి తేడా ఏంటి? వెలుక్కి చీకటి. నేను అధికారం రాకముందే 1,00,000 కోట్లు తెచ్చాను. అధికారం వస్తే 1,00,000 కోట్లు నెలకి తెస్తా. ఎందుకు? తాళం. పాస్పోర్ట్ లేకుండా దేశం వదలగలవా? ఏ దేశానికైనా వీసా ఇస్తారా పాస్పోర్ట్ లేకుండా? అధికారం ఏమో రాంగ్ వాళ్ళ చేతిలో ఉంది. కనీసం మీకు పిల్లలకి ఎడ్యుకేషన్ అప్పుడు ఇచ్చేవాడిని 30 లక్షల మందికి, 3 లక్షల మందికి, 40 లక్షల మందికి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వకుండా నా FCRAలు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఫుల్ సపోర్ట్ చేస్తానన్నారు. రాత్రి పగల తిరిగాను ఆయన్ని 2014లో గుంటూరు, ఒంగోలు జైలు కోడేలా గెలిపించిన తర్వాత అంటాడు క్రిస్టియన్స్ ఎందుకు మార్చేస్తున్నారు? ఆయన RSS నాయకుడు జైల్లో పెడతాను అనుభవసరికి క్రిస్టియన్స్ని తిట్లది మధ్యనే తిట్టారా లేదా? ఆయన నిజస్వరూపం బయలుపడింది. అప్పుడు 25 సంవత్సరాలు నా పాద పూజ చేసి 30 సంవత్సరాలు పాల్గారు మీరే నా దైవం అండి. అప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేనే దైవాన్ని. కనుక యేసు ప్రభు ఒక హిందువుడు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, బౌద్ధుడు కాదు, మహమ్మది ఆయనకి కులంకి మతానికి అతీతం. ఆయన సర్వలోక రక్షకుడై సర్వలోకల్ని దేశంలో ఉన్న 150 కోట్లు మాకు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, నాస్తికులు. గద్దర్ కంటే పెద్దోడు ఎవడు? ఏ పార్టీలో చేరకుండా ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాడు గద్దర్ అన్న? అన్ని పార్టీలని కాదని ఒకటే మాట అన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ పాలన్నా నన్ను అని పిలుస్తాడు. నాకంటే 16 సంవత్సరాలు పెద్ద. కానీ నీలో చూశాను ఆ దేవుణ్ణి. నువ్వు వస్తేనే దేశం బాగుపడుతుంది. ఆ యేసు ప్రభు కృప. మళ్ళీ అంటాడు ఆ యేసు ప్రభు కృప. నువ్వు తెలుగోడు అయ్యా, మా తెలుగు జాతిని రక్షించడానికి యేసు ప్రభువే లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడు. నేను సిలువ వేయబడినా పొరపాటు తప్పులేదు. చిన్నపిల్లలు, అబ్బాయిలు మిస్అండర్స్టాండ్ చేసుకున్న తప్పులేదు. ఎవరి మీద మనం కోపపడం. ఎందుకు అంటే కొంతమంది క్రైస్తవులకు అపార్థం. నేను రాజకీయాలు రావడం బాధగా ఉంది. ఎందుకు? పాలుగారు ప్రపంచ శాంతి దూత, 260 కోట్ల మంది క్రైస్తవులు ఆయనకు ఫాలోవర్స్. ఈరోజు ఎందుకు ఈ కుల రాజకీయం ఆయనకని? అలాగే అన్నారు దావీదుని, ఆయన రాజు అయ్యాడు. అలాగే అన్నారు యోసేపుని, ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే అన్నాడు దానియేల్ని, ప్రధానమంత్రి అయ్యాడు. తెలియదు పిల్లలకి. ప్రధానమంత్రులు దేవుని బిడ్డలు.